నెక్స్ట్ టాపిక్. సో ఇన్కమ్, అదేవిధంగా అగ్రికల్చరల్ ఇన్కమ్. సో ఒక టాపిక్ వచ్చేసి ఇన్కమ్, డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్. సెకండ్ టాపిక్ వచ్చేసి అగ్రికల్చరల్ ఇన్కమ్. మనం ఫస్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది సెక్షన్ 2 బ్రాకెట్లో సబ్ సెక్షన్ 2 క్యాపిటల్ సెక్షన్ 2 బ్రాకెట్లో 1-A సెక్షన్ 2 బ్రాకెట్స్లో 1-A ఈ సెక్షన్ అనేది అగ్రికల్చరల్ ఇన్కమ్ గురించి డీల్ చేస్తుంది. సో సెక్షన్ 2 బ్రాకెట్స్లో వచ్చేసి 1-A. అదేవిధంగా అగ్రికల్చరల్ ఇన్కమ్ అనే టాపిక్ వచ్చినప్పుడు మనకు మైండ్లో గుర్తుంచేవి సెక్షన్ 10 బ్రాకెట్లో 1 సబ్ సెక్షన్ 1. సో ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 కింద, సో ఇక్కడ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఎగ్జెంప్షన్ చేయబడుతుంది. సో అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1. సో ఈ విధంగా మనం అగ్రికల్చరల్ ఇన్కమ్ అన్నప్పుడు ఈ 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1-A, అదేవిధంగా సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1. ఈ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ఏం డీల్ చేస్తుందంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ చేయబడుతుందని చెప్తాము. ఫస్ట్ పాయింట్, సెక్షన్ 2 బ్రాకెట్లో 1A కానీ 1-A కానీ ఏ విధంగా రాయొచ్చు, రెండిట్లో ఏదో విధంగా రాయొచ్చు. సెక్షన్ 2 బ్రాకెట్లో 1-A. సో అకార్డింగ్ టు సెక్షన్ 2(1)A of Income Tax Act 1961, agricultural income means first point A ఏంటది, any rent or revenue derived from land which is situated in India and is used for agricultural purposes. ఏదైతే ల్యాండ్ అనేది ఇండియాలో ఉందో విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్, ఆ ల్యాండ్ నుంచి జనరేట్ అయ్యే రెంట్ కానీ రెవెన్యూని అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటాం. అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ డిరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్. సెకండ్ పాయింట్, ఎనీ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్, ఏదైతే ఇన్కమ్ అనేది ఆ ల్యాండ్ నుంచి డిరైవ్ అవుతుందో ఆ ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ సంబంధించి ఉండాలి. అగ్రికల్చర్ ఆర్ ద పర్ఫార్మెన్స్ బై ఏ కల్టివేటర్. సో ఆ ఇన్కమ్ అనేది కల్టివేటర్ తన యొక్క ఏదైనా పని చేసి ఒక పర్ఫార్మెన్స్ చేసి ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ ఆఫ్ ఎనీ పర్పసెస్. సో ఒకవేళ రెంట్ ఇన్ కైండ్ ఏదైతే రిసీవర్ తీసుకుంటాడో, లేకుంటే ఏదైతే కల్టివేటర్ పర్ఫార్మెన్స్ చేసి వస్తుందో ఆ ఇన్కమ్ అనేది ఆ విధంగా డిరైవ్ కావాలి. ద సేల్ బై ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ ఏ రెంట్ ఇన్ కైండ్. సేల్ బై ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్, లేదా పర్ఫార్మెన్స్ బై ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్, లేకుంటే అగ్రికల్చర్, వీటి నుంచి ఇన్కమ్ అనేది డిరైవ్ కావాలి. ఏదైతే ఇన్కమ్ అనేది డిరైవ్ అవుతుందో చెప్తున్నామో ఆ ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ద్వారానే డిరైవ్ కావాలి. ఆర్ ద పర్ఫార్మెన్స్ బై ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ ఏ రెంట్ ఇన్ కైండ్ ఆఫ్ ఎనీ ప్రాసెస్ కానీ, లేదా ద సేల్ బై ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ ఏ రెంట్ ఇన్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూస్ కానీ, దీని ద్వారా ఇన్కమ్ అనేది కావాలి. థర్డ్ పాయింట్, ఎనీ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎనీ బిల్డింగ్ ఓన్డ్ అండ్ ఆక్యుపైడ్ బై ద రిసీవర్ ఆఫ్ రెంట్. సో ఎవరైతే ఆ యొక్క ల్యాండ్ మీద కౌలుకి ఇవ్వడం, రిసీవర్ ఆఫ్ రెంట్ ఉన్నాడో, రెవెన్యూ అతనికి వస్తుందో ఆ సచ్ ల్యాండ్ మీద, ఒకవేళ అక్కడ ఏదైనా బిల్డింగ్ ఓన్డ్ అవుతే ఆ ఇన్కమ్, ఆ బిల్డింగ్ మీద వచ్చే ఇన్కమ్ కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ మీద తీసుకుంటాము. ఇది అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ ఏదో అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కింద అది ఎగ్జెంప్షన్.
సెక్షన్ 10 సబ్సెక్షన్ 1. సో ఈ విధంగా మనం ఏం చెప్తాము, అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే మనం డిఫైన్ చేస్తాము. సో ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ డిరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్ అనేది ఫస్ట్ పాయింట్. సో రెంట్ ఆర్ రెవెన్యూ అయితే వస్తుందో, సో దట్ ఈస్ షుడ్ బి ఫ్రమ్ దట్ ల్యాండ్. రెంట్ ఆర్ రెవెన్యూ మస్ట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్. ద ల్యాండ్ మస్ట్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. ద ల్యాండ్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్. ఇది డెఫినేషన్. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం డిసైన్ చేస్తామంటే, ఎనీ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏదైతే ఇన్కమ్ అనేది ఈ ల్యాండ్ నుంచి డిరైవ్ అవుతుందో ఈ కింది వాటిలో ఏదో ఒక దాని గురించి ఉండాలి. ఫస్ట్ పాయింట్, అగ్రికల్చర్ గురించైనా ఇన్కమ్ డిరైవ్ కావాలి, లేదా పర్ఫార్మెన్స్ బై ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ ఎ రెంట్ ఇన్ కైండ్ టు రెండర్ ప్రొడ్యూస్ రేజ్డ్ ఆర్ రిసీవ్డ్. సో ఏదైతే కల్టివేటర్ పర్ఫార్మెన్స్ చేసి అతను ఒక సర్వీస్ దాని మీద ప్రొడ్యూస్ అయితే రెండర్ చేసి సంథింగ్ ప్రొడ్యూస్ అవుతుందో దాని మీద రేజ్ అవుతుందో ఇన్కమ్ అనేది ఉండాలి. లేదా ద సేల్ బై ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ ఎ రెంట్ ఇన్ కైండ్ ఆఫ్ ది ప్రొడ్యూస్ రేజ్డ్ ఆర్ రిసీవ్డ్ బై హిమ్. ఏదైతే ఆ ల్యాండ్ మీద చేస్తామో అది ద సేల్ బై ఏ కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ ఆఫ్ ది ప్రొడ్యూస్ రేజ్డ్ ఆర్ రిసీవ్డ్ బై హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ నో, ఈ విధంగా మనం వచ్చే ఇన్కమ్ అయి ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ బిల్డింగ్. సపోజ్ ఏదైతే విసినిటీ అంటాం. విసినిటీ అంటే ఏంటిది, ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో దానికి సమీపంగా దాని చుట్టుపక్కన ఏదైతే బిల్డింగ్ ఉంటుందో ఆ ఫార్మర్ సంబంధించి కానీ లేకుంటే ఆ యొక్క కల్టివేటర్ సంబంధించి, ద ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ బిల్డింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇఫ్, ఒకవేళ ఆ ల్యాండ్లో ఉన్న బిల్డింగ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తామో విసినిటీ ఆఫ్ దట్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్నది కూడా ఇన్కమ్ కిందే తీసుకుంటాము. ద బిల్డింగ్ ఈజ్ ఓన్డ్ అండ్ ఆక్యుపైడ్ బై ద కల్టివేటర్ కావచ్చు, రెంట్ ఇన్ కైండ్ సంబంధించి ఒక రిసీవర్ అయినా కావచ్చు. సో ఆ రిసీవర్కి సంబంధించి కానీ కల్టివేటర్ సంబంధించి కానీ అది బిల్డింగ్ అని ఓన్ అయినా పర్వాలేదు, ఇది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ కిందే వస్తుంది. ఇంకా మనకు కొన్ని ఇన్స్టాన్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్, కొన్ని లీడింగ్ జడ్జిమెంట్స్లో ఏం చెప్పడం జరిగిందంటే, ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఫ్లవర్స్, క్రీపర్స్, తీగలు ఇట్లా ఉంటాయి, అల్లుకొని ఉండే తీగలు ఉంటాయి కదా, అవి కానీ, రెంట్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ రిసీవ్డ్ కానీ, సబ్టెనెంట్స్ అంటే ఏదైతే రెంట్ అనేది సబ్టెనెంట్స్ ద్వారా రిసీవ్ అయిన రెంట్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కిందకి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్తాము. సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్యాపిటల్ ఏ. అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ చేసే సెక్షన్ అనేది సెక్షన్ 10 బ్రాకెట్లో 1. ఇది అగ్రికల్చరల్ ఇన్కమ్. నెక్స్ట్ టాపిక్ ఇన్కమ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్కమ్ అనేది సెక్షన్ 2 బ్రాకెట్లో 24. సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 that defines the income according to Income Tax Act 1961. Section 2 subsection 24 that defines the word income. మరి ఇన్కమ్ అంటే ఏంటి? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. ఫస్ట్ పాయింట్, ఒక పర్సన్ కానీ ఆ పర్సన్ అంటే ఎన్ని రకాలు మనం డిస్కస్ చేసినాం. సో ద ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అది ఇన్కమ్ కింద చెప్తాం. డివిడెండ్స్, కంపెనీ సంబంధించి ఆ పర్సన్ కానీ కంపెనీ కానీ ఏదైతే డివిడెండ్స్ వస్తాయో ఆ డివిడెండ్స్ కానీ, ఏదైతే ట్రస్ట్కి సంబంధించి వాలంటరీ కంట్రిబ్యూషన్స్, సో ఆ డివిడెండ్స్లో భాగంగానే ట్రస్ట్కి సంబంధించి వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఇవి కూడా ఇన్కమ్ కిందికి వస్తాయి. అదేవిధంగా మనం వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ చదువుతాం సెకండ్ యూనిట్లో. పెర్క్విజిట్, PERQUISITE, పెర్క్విజిట్ అంటే ద వాల్యూ ఆఫ్ ఎనీ పెర్క్విజిట్, అది కూడా ఇన్కమ్ కిందికే వస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఒక టాపిక్ చదువుతాం, ఆ క్యాపిటల్ గెయిన్స్ అది కూడా
ఇన్కమ్ కిందకే వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 28 ప్రకారం ఏదో సమ్ చార్జబుల్ అవుతుందో ఆ సమ్ము కూడా ఇన్కమ్ కిందకే వస్తుంది. అదేవిధంగా సెక్షన్ 28 అన్నప్పుడు దాని డబల్ సెక్షన్ 56 ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏదో సమ్ అనేది రిఫర్డ్ అవుతుందో ఆ సమ్ము కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ కిందకే వస్తుంది, ఇన్కమ్ కిందకే వస్తుంది. మేజర్గా ఇన్కమ్ అన్నప్పుడు సెక్షన్ 2 సబ్ సెక్షన్ 24 ద వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్. ఇక్కడ మనం ఇన్కమ్ అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ కానీ, డివిడెండ్స్ కానీ, వాలంటరీ కంట్రిబ్యూషన్స్ కానీ దట్ ఆర్ రిసీవ్డ్ బై ద ట్రస్ట్ కానీ, ద వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ ఆర్ పెర్క్విజిట్, ద వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ ఆర్ పెర్క్విజిట్, ఇవి కూడా మనం ఇన్కమ్ కిందకే వస్తుంది. అదేవిధంగా ఎనీ సమ్ chargeable to income tax under the sections 28, section 41, section 59 ప్రకారము ఏవైతే సమ్ అనే ఉంటుందో చార్జబుల్. అదేవిధంగా క్యాపిటల్ గెయిన్స్ సెక్షన్ 45 క్యాపిటల్ గెయిన్స్ మనం కూడా ఒక టాపిక్ కింద డిస్కస్ చేస్తాం సెకండ్ యూనిట్లో. అది షార్ట్ క్వశ్చన్కి క్యాపిటల్ గెయిన్స్ కూడా ఒక ఇన్కమే. సెక్షన్ 28, 41, 59 ప్రకారం కూడా ఏవైతే సమ్ చార్జబుల్ అవుతుందో అది ఇన్కమే. అదేవిధంగా సెక్షన్ 56 ప్రకారం ఏదైతే సమ్ చార్జ్ అవుతుందో, ఏదైతే సమ్ రెఫర్డ్ అవుతుందో ఇవన్నీ కూడా అంటే సెక్షన్ 23, 56 ప్రకారము రిఫర్డ్ అయ్యే సమ్ము అది కూడా ఇన్కమ్ కింద ట్రీట్ చేయబడుతుంది. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఇన్కమ్. సెక్షన్ 2 సబ్ సెక్షన్ 24 డిఫైన్ చేస్తుంది. ఇవన్నీ పాయింట్స్ని ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ 2 పాయింట్స్, ఈ 2 టాపిక్స్ మనం ఏం డిస్కస్ చేసాం, ఇన్కమ్ అంటే ఏంటి, అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం. మనం నెక్స్ట్ ఆడియోలో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ టాపిక్ ఏం చూస్తామంటే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అడగొచ్చు. సిలబస్లో టాపిక్ ఏంటిది, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. లేదా ఇదే టాపిక్ సంబంధించి మనం టోటల్ ఇన్కమ్, ఒక వ్యక్తికి సంబంధించి, ఒక పర్సన్ సంబంధించి టోటల్ ఇన్కమ్ని ఏ విధంగా కంప్యూటేషన్ చేస్తాం, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అనొచ్చు, లేకుంటే కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, అది మనం నెక్స్ట్ ఆడియోస్లో చూస్తాం. టాపిక్ ఈజ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, లేకుంటే సింపుల్గా షార్ట్ క్వశ్చన్ టోటల్ ఇన్కమ్ అని అడగొచ్చు.